అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. థియేటర్లోకి వెళ్ళండి, టికెట్ చించేయండి, చూసేయండి సినిమాని. అల్లుడొచ్చాడు అనగనగా ఒక రాజు హిట్ కొట్టేశాడు అంతే. జాతిరత్నాలు మూవీలో ముగ్గురు ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళినట్టు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా నవ్వుకుంటూ థియేటర్కి వెళ్ళిపోండి. 2.5 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఇది ఎలాగో కామెడీ మూవీ కాబట్టి నేను లైట్గా స్టోరీ చెప్పేస్తా. ఫస్ట్ హీరో ఉంటాడు, ఒక ½ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ½ తీసుకుంటాడు. దాని తర్వాత అదేదో పెళ్ళికి వెళ్తే చిన్న ఇట్లా సురుకు పెట్టినట్టు అంటే ఝాన్సీ గారు మాట్లాడితే అక్కడ ఒక ఛాలెంజ్ చేస్తాడు, నేను ఇది చేసుకుంటే మీకంటే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటా అని. దాని తర్వాత అటు ఇటు అయితే మీనాక్షి చౌదరి దాక్కుతుంది. తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ పడేయడానికి పెళ్లి వరకు అయిపోతుంది. సెకండ్ హాఫ్లో ఒక చిన్న ట్విస్ట్ తర్వాత అది ప్రెసిడెంట్గా ఇట్లా క్యాండిడేట్గా పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత వెళ్ళేదే మూవీ. లాస్ట్కి ఏమవుతుంది మీకు తెలుసు. ఇక ఈ మూవీ మొత్తం నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో. మొత్తం కామెడీ, టైమింగ్, తర్వాత ఎంట్రీ సీన్ గ్రాండ్గా ప్లాన్ చేస్తారు. గ్రాండ్గా కాకపోతే తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది దానికి కూడా, అంటే చిన్నది. తర్వాత వన్ లైన్ పంచెస్ ఫుల్ అండ్ ఫుల్ ఒక 1 hour ఫుల్ కామెడీ స్క్రిప్ట్, వన్ లైనర్స్. ఒక పర్టికులర్ జోక్ ఉంటుంది. ఇది అంటే ఐ లవ్ యానిమల్స్ అంటాడు. ఐ లవ్ రణబీర్ కపూర్, ఎందుకంటే యానిమల్ లవర్ కాబట్టి. అది నేను చెప్తే నవ్వు రాదు, అక్కడ ఇంటే నవ్వు వస్తుంది. హీరోయిన్ ఎంట్రీ సింపుల్గానే ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వచ్చిన తర్వాత మూవీ మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఒక ఇంటర్వెల్ కూడా ఒక హై ఎండ్లో ఒక హై ట్విస్ట్, ఒక మంచి ట్విస్ట్ తోటి మనకి బ్రేక్ ఇస్తారు ఇంటర్వెల్లో. ఇంకా ఈ మూవీ మొత్తంలో కనిపించిందంటే ఓన్లీ నవీన్ పోలిశెట్టి. తర్వాత ఎవరైనా ఉన్నారంటే మీనాక్షి చౌదరి. రావు రమేష్ గారు గెస్ట్ అపిరియన్స్ లాగా అనుకోండి. తర్వాత మీనాక్షి చౌదరి గారికి హీరోయిన్కి ఓన్లీ సాంగ్స్ కోసమైనా కాకుండా మూవీ మొత్తం ఆమె కూడా మూవీ మొత్తం ఉంటారు ఇట్లా. వచ్చిన తర్వాత మెయిన్ ఫస్ట్ హాఫ్లో హిలేరియస్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఉంది. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టిన ప్రతి రూపాయికి ఇట్లా గ్రాండ్ సెట్, ఒక పెద్ద Tier 1 హీరో, మన పెద్ద హీరోలకు ఉన్నట్లు సెటిల్ వేసారు మొత్తం. తర్వాత కనిపిస్తుంది రిచ్గా ప్రొడక్షన్ వాల్యూ మొత్తం. తర్వాత బీజిఎం, ఆ స్లో మోషన్ ఉన్నప్పుడు అన్నకి మొత్తం బీజిఎం ఒక వేరే లెవెల్. మిక్కీ జెమేయర్ గారు సూపర్ అసలు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఒక 15 minutesలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ తర్వాత అది కూడా ఫన్ ట్విస్ట్ ఉంటుంది. దాని తర్వాత అటు ఇటు దాని తర్వాత ఒక ఎలక్షన్ పాయింట్ ఉంటుంది. మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా. అదొక 145 minutes ఉంటుంది మొత్తం, ఆ సీన్స్ మొత్తం. అందులో కామెడీతో కవర్ చేయడానికి చూసారు. అది కామెడీ బాగుంటుంది. అది ఇన్స్టాగ్రామ్ రీల్ అని అది ఇది క్యాంపెయిన్ ఫన్నీ ఉంటుంది మొత్తం. నవీన్ పోలిశెట్టి స్టైల్ వన్ మ్యాన్ షో. ఇప్పుడు ఎవరైనా సంక్రాంతికి ఫీల్ గుడ్ మూవీ లేకపోతే టైంపాస్ చేయాలనుకుంటే 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్స్ కొన్ని చిన్న ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్, అంటే కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మెయిన్ టాపిక్ కాబట్టి సెకండ్ హాఫ్ ఎప్పుడు తగ్గుతుంది కొంచెం. ఆ పొలిటికల్ పాయింట్స్లో చాలా సినిమాటిక్ లిబర్టీ అట్లా జరగదు. అది అస్సలు జరగదు. కాకపోతే కామెడీ మూవీ కాబట్టి కామెడీ నెవర్ క్వశ్చన్ ద కామెడీ లాజిక్. అది కామెడీ కావాలంటే లాజిక్స్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఆల్మోస్ట్ క్లైమాక్స్ మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎందుకంటే హీరోనే గెలుస్తాడు ఎప్పుడైనా సరే ఫైనల్లో. తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అసలు వద్దు, అది డిలీట్ చేసేస్తే బాగుంటుంది. అంటే డిలీట్ అవసరం లేదు, ఇగ్నోర్ చేసేయండి. అది ఓన్లీ 1 minute ఉంటుంది కాబట్టి అంతే అండి. పెద్ద ఏం లేదు, నెగిటివ్స్ అంటే ఏం లేవు. ఇంకా అన్న కుమ్మేశాడు అంతే. ఇక నవీన్ పోలిశెట్టి Tier 2 హీరోస్లో బెస్ట్ అంటే నవీన్ పోలిశెట్టి అండి. కామెడీ మొత్తం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అందరు చిత్తగొట్టేశారు. అది ఇంకా ఉన్నారు చమ్మక్ చంద్ర, తర్వాత మహేష్, రావు రమేష్ గారు అంటే అబ్సల్యూట్ చేసేస్తారు. కాకపోతే ఎక్కువ కనిపించిందంటే నవీన్ పోలిశెట్టి అన్న వన్ మ్యాన్ షో ఇట్లా షోల్డర్స్ మీద తీసుకొని మరి నడిపించింది మూవీని. తర్వాత మీనాక్షి చౌదరి గారు ఈ మూవీ అంతా ఆమె అయితే ఎందులో వాడుకోలేదండి. చాలా స్కోప్ ఉంది, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ చేసి తర్వాత అయితే చూసేయండి, టికెట్ చింపేయండి మొత్తం. చెప్తున్నా కదా, జాతి రత్నాలతో పోల్చుకోకండి, అంత లేదు. ఒక
ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ మూవీ కావాలంటే చిరంజీవి మూవీకి వెళ్ళండి, తర్వాత ఈ మూవీకి వెళ్ళండి. ఇట్లా బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. లైట్ బుర్రను ఆఫ్ చేసి చూసినా ఫుల్ ఎంటర్టైన్ అంటారు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చినట్టయితే లైక్ షేర్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.